సింపుల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. జమిలి ఎన్నికలు జరిగితేనే దేశ పురోగతి సాధ్యం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సమావేశంలో బీజేపీ నేతల స్పష్టం. వెల్నెస్ సెంటర్లో నిండుకున్న మందులు, ఔషధాల కొరతతో తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తులు. రాజకీయాల్లో మార్పుకు ఎన్టీఆర్ ఆదర్శం. ఆయన జన్మదినోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు పోచారం స్పష్టం. జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. ఎంపీ అరవింద్ పనితీరుపై బీజేపీ నేతల హర్షం. ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత విద్యావంతులు, అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్న బోధనతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం శుభ పరిణామమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని బోధన్ ఎమ్మెల్యే సూచించారు. ఎడపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చెక్కులను అందజేశారు. మండల వ్యాప్తంగా ఉన్న 17 గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు 68 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అప్పుల వలన ప్రస్తుత ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని, ప్రజలకు అందే సంక్షేమ పథకాలను సేవలను నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గెలుపుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారని అన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు, స్థానిక కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్ల రామ్మోహన్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పులి శ్రీనివాసరావు, ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోల మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గొడుగు గంగాధర్, నాయకులు నాయుడు శంకర్, బాపునగర్ లింగం, అమనుల్లా షరీఫ్, ఖాజా, చేపురి కిషోర్, తాహిర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తీసుకొని ఏ పనున్నా ఇబ్బందులు కాకుండా చేస్తారు. తహసీల్దార్ గారు, ఎండిఓ గారు ఏ పనైనా ఈడ కొందరు కూర్చుంటారట, కూర్చుండి పెట్టుడు పని చేయదు, ఇక్కడ మాట్లాడిపించుడు పని చేయదు. ఎస్ఐసి ఎప్పుడు చెప్తా ఉన్నాడు, కూర్చుని పెట్టుడు పని చేయదు. ముంగట వచ్చినట్టు రాని పనులతో చేస్తారు. మీరేమి ఇబ్బంది పెట్టద్దు, అన్ని విధాలుగా చూసుకుంటున్నాం. అదేవిధంగా రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తే 1 నెల రోజులు ఉండాలి. 1000 రూపాయలు తీసుకొని ఒకటి ఇంత వేయకూడదు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నిక జరిగితే అది అభివృద్ధికి దోహదపడుతుందని బీజేపీ నాయకుడు అవనికాంత్ పాండే అభిప్రాయపడ్డారు. వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనే అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏకీభవించగా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. అందరి అభిప్రాయాలను జోడించి జమిలి ఎన్నిక కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారతదేశంలో ఏకకాలంలో జమిలి ఎన్నికలపై మేధావుల సదస్సు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకుడు అవనికాంత్ పాండే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే ఎన్నికల ఖర్చులు తగ్గడంతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఎన్నికలు అంటే పండగలా జరుపుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికల వల్ల
ఖర్చు భారం తగ్గుతుందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఒక దేశం ఒకే ఎన్నిక విధానం ఉండేదన్నారు. మారిన రాజకీయ పరిణామాల వల్ల నేడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంవత్సరంలో ఎన్నిక జరపాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ఏకకాలంలో ఎన్నిక జరిగితే ఒక సంవత్సర కాలంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తి చేసి మిగిలిన 4 సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. కాలేజీలు కానీ వర్క్ షాప్స్ కానీ అన్నీ నిర్వహించుకొని ఈరోజు వారు రాష్ట్ర ప్రభారి గారు మన దగ్గర రావడం, వారి ఆధ్వర్యంలో ఇంటెలెక్చువల్స్ సమాజాన్ని ప్రభావితం చేసే రిటైర్డ్ క్లాస్ కానీ మిగతా వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ పిలుచుకొని, ఇందులో సంఖ్యాబలం తక్కువ ఉంటుంది కానీ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు కాబట్టి ఆ సమాజం ప్రభావితం చేసే వ్యక్తులతో రేపు భవిష్యత్తులో ఈ దేశానికి ఎందుకు ఒకసారి ఎలక్షన్స్ కావాలి, ఈ దేశ భౌగోళిక పరిస్థితి ఏంటి, రాజకీయ పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వము నిరంతరం ఎన్నికలున్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఆ 5 సంవత్సరాల స్పాన్ టైంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మిస్ అవుతున్నాయి, ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, అలాగే ఒకేసారి ఎన్నికలు నడిస్తే రాజకీయంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయి, దీనివల్ల ఈ ప్రభుత్వానికి దేశానికి ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది అని ఈ అంశాల మీద ఈరోజు ఎలక్షన్ ఉంది. దేశంలో పలు రాష్ట్రాలలో పసుపు సాగు జరుగుతున్న నిజామాబాద్ కు పసుపు బోర్డుతో పాటు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని తేవడానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి ఎంతో కృషి చేశారని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాటి రాష్ట్ర అధికార పార్టీ నాయకులు అరవింద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ భౌతిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బోర్డు కార్యాలయానికి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కేటాయించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 2023లో మహబూబ్ నగర్ పర్యటనలో ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం ఎంపీ అరవింద్ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని కొనియాడారు. పసుపు బోర్డు ఏర్పాటు కొందరికి నచ్చలేదని, కావాలని ఆరోపణలు చేశారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు అయితే తమకు డ్యామేజ్ జరుగుతుందని భావించి ఎంపీ అరవింద్ కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేయడంతో పాటు వారి అనుచరులతో భౌతిక దాడికి దిగారన్నారు. అన్ని ఆటంకాలను అధిగమించి నేడు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో వారిలో నిస్సాయత పెరిగిందన్నారు. రైతులను తప్పుడు మాటలతో మభ్యపెట్టి రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తారని, అందులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందన్నారు. తన వ్యక్తిగత జీవనానికి దూరంగా ఉండి ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిరంతరం కష్టపడి అనుకున్నది సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు, రైతు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి రైతులను తీసుకెళ్లి ఢిల్లీలో సమావేశపరచడం, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ని, కామర్స్ మినిస్టర్ని, హోం మంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు ఈ పసుపు బోర్డు ఏర్పాటు గురించి కలిసిందో ప్రత్యక్షంగా పట్టినటువంటి వ్యక్తిగా నాకు తెలుసు. ఆయన పడ్డటువంటి కష్టం, ఆయన తిరగని క్యాబినెట్ మినిస్టర్ ఛాంబర్ లేదు, అందరి దగ్గర తిరిగిండు, అనేక మంది మేధావుల దగ్గర తిరిగిండు, అలాగే అనేక మంది ఎక్స్పర్ట్తో సలహా తీసుకున్నాడు. ఆయన లిటరేట్ కానీ ఆయన ఫైల్స్ కానీ అన్నిటి మీద పసుపు కొమ్ములు కొట్టించుకొని పసుపు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. గతంలో ఎప్పుడు కూడా పసుపు గురించి ఇంత చర్చ జరగలేదు. ఆయన పసుపు గురించి ఇంత చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏ రకంగా ఆయన మీద దాడులు చేయించిందో మనమందరం చూసినాం. వాటన్నిటిని కూడా లెక్క పెట్టలేదు. నా రైతుల కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో పసుపు సాధించాల సంకల్పంతో పనిచేసిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆశీర్వదించి అరవింద్ గారు మీరు పడ్డ కష్టాన్ని గుర్తించి నేను పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి మన తెలంగాణకు వచ్చి 4వ తేదీ 2023
ఆ రోజు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు ఇస్తున్నాను, పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఆ రోజు ప్రధానమంత్రి ఈ ప్రాంత రైతుల, ఈ దేశ రైతుల చిరకాల వాంఛ నెరవేర్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల కంటే ముందు ఆ మీటింగ్ జరిగినటువంటి 15-20 రోజుల తర్వాత నిజామాబాద్కి వచ్చి నిజామాబాద్ రైతుల సాక్షిగా నేను పసుపు బోర్డు ఇచ్చాను, మళ్ళీ ఎన్నికల తర్వాత పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఇస్తానని చెప్పి పసుపు రైతులకు భరోసా కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది, మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది. ఆ రకంగా పసుపు బోర్డు అమలు చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలైన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా పసుపు రైతులందరూ కూడా అరవింద్ గారిపై నమ్మకం ఉంచి ఆయన పసుపు బోర్డు సాధించిండు. మళ్ళీ రెండవసారి ఆయన గెలిపించిన తర్వాత నా బాధ్యత ఏంది, నేను పసుపు బోర్డు సాధించడమే కాదు ఈ కేంద్ర కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించాలన్న సంకల్పంతో ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పసుపు పండిస్తున్నారు. ఒక తెలంగాణలో 50,000 ఎకరాల పసుపు పండితే మహారాష్ట్రలో 2,10,000 ఎకరాల పసుపు పండుతుంది. తమిళనాడులో దాదాపు 60,000 ఎకరాల పసుపు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాల పసుపు పండుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లో పడుతుంది, ఒరిస్సాలో పడుతుంది, నార్త్ ఈస్ట్లో కూడా పడుతుంది. చిన్న రాష్ట్రాల నుంచి ఇందూరు గడ్డ మీద, ఇందూరు నుంచి జగిత్యాల దాకా ఏదైతే పసుపు పంట వేస్తారో వేసే ప్రతి రైతు కళ్ళల్లో కల ఇది. ఎంతోమంది రైతులు దీనికోసం మాలలేసుకున్నట్టు దీక్షలు చేశారు, ఉద్యమాలు చేశారు. 178 పైచీలుక రైతులు పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసి ఈ దేశాన్ని మొత్తానికి ఆకర్షించకూడదు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నిలబడి నేను తీరుస్తాను ఈ కోరిక అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన తర్వాత, అంతకుముందు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి కూడా ముఖ్యమంత్రి స్వయంగా వేల్పూర్ దగ్గరికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నేనే చేస్తా అని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి పార్లమెంట్ సభ్యురాలు గెలిచిన తర్వాత 100 రోజులలో NSF NCF షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పి, పసుపు బోర్డు తెస్తా అని చెప్పి, పసుపు రైతులకు వేల్పూర్ దగ్గర పరిశ్రమ పెడతా అని చెప్పి, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఒక అరవింద్ అనే వ్యక్తి పార్లమెంట్లో ఒక బాండ్ పేపర్ రాసిస్తే 5వ రోజు నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైన 5వ రోజు నుంచి ఆయన మీద దాడి చేయడము, విమర్శలు చేయడము. ఒక బఫూన్ ఉంటాడు ఆర్మూరు ప్రాంతంలో ఉంటాడు, 4 అడుగులు, అతను అడుగుతాడు ఎన్నోసార్లు దాడులు. అప్పుడున్న ఎమ్మెల్యేలు ఉన్న అందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అరవింద్ గారు ఏ రోజైనా పార్లమెంట్ సభ్యుడు తాను ఇచ్చిన మాట కోసం, ఎందుకంటే పల్లెంగారెడ్డి గారు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ కోరారు. మహాసభ అనంతరం నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుందన్నారు. TUCI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ జూన్ 1న జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు ముఖ్య వక్తలుగా TUCI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతారన్నారు. జిల్లాలోని మున్సిపల్, గ్రామ పంచాయతీ, KGBV, మోడల్ స్కూల్, భవన నిర్మాణ, మిషన్ భగీరథ, హమాలి, మోటార్ రంగ కార్మికులు, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం, వారి ఉద్యోగ ఆరోగ్య భద్రత కోసం యూనియన్ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేశామన్నారు. ఈ నేపథ్యంలో గత పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తును కార్యాచరణను రూపొందించుకోవడం కోసం కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం జూన్ 1వ తేదీన జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రెస్ మీట్ లో TUCI జిల్లా ఉపాధ్యక్షుడు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI నిజామాబాద్ జిల్లా మహాసభలు జూన్ 1వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మికులు, ముఖ్యంగా KGBV మోడల్ స్కూల్కి సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ వర్కర్లు, అదేవిధంగా మున్సిపల్, గ్రామ పంచాయతీ, బీడీ కార్మికులు, అదేవిధంగా మిగతా
అనుబంధ సంఘాల కార్మికులు కూడా ఈ మహాసభల్లో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి జిల్లా మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాల కోసం, అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించిన రూపకల్పన అనేవి చర్చించి, అదేవిధంగా జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గాల్ని, అదేవిధంగా ప్రజాస్వామ్య నిజామాబాద్ నగరంలోని వెల్నెస్ సెంటర్లో నెలకొన్న కీలక ఔషధాల కొరత తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టుతోంది. బీపీ, షుగర్ వంటి అత్యవసర మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో ఔషధాలు కొరత వెక్కిరిస్తోంది. అత్యవసర ఔషధాలు సైతం అందుబాటులో లేకపోవడంతో వెల్నెస్ సెంటర్ కు వచ్చే వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సమస్యపై సెంటర్లోని ఇన్ఛార్జ్ అధికారిని ప్రశ్నించగా ఔషధాల కొరత విషయం ఉన్నత అధికారులకు నివేదించామని సమాధానం వస్తుంది తప్ప సమస్య పరిష్కారం జరగడం లేదు. తొలుత తాత్కాలికంగా భావించిన మందుల కొరత నెలలుగా కొనసాగుతుండటంతో ఎవరిని సంప్రదించాలో కూడా అర్థం కాని స్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. మందుల కోసం ప్రతిసారి ఖర్చు చేసుకుని బయట కొనాల్సి వస్తుందంటున్నారు. అవసరమైన అన్ని మెడిసిన్లు తక్షణమే అందుబాటులోకి తెచ్చేలా చూడాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన మాట్లాడుతున్నాం. ముఖ్యంగా ఎంప్లాయీస్, జర్నలిస్ట్, పెన్షనర్స్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిధిలో ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్లో ఇవాళ మందుల కొరత ఏర్పడింది. గత 2 నెలలుగా కనీస బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆర్థో కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ప్రాథమికమైనటువంటి మందులు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ వెల్నెస్ సెంటర్లో కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా 2 జిల్లాలు కలిపి దాదాపు 1,00,000 మంది లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఉంటారు. ఇలాంటి కీలకమైనటువంటి ఈ వ్యవస్థని ఇవాళ పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డాక్టర్లు కూడా ఇవాళ స్పెషలిస్ట్ డాక్టర్ని నియమించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వ్యవస్థలో సంబంధించి వసతి చాలా తక్కువగా ఉంది. ఈ వసతి లేని కారణంగా అనేక సర్వీసెస్ ఇవాళ మూలకపడ్డాయి. డెంటల్ చైర్స్ అన్నీ పైకున్నాయి. అదేవిధంగా ఈసీజీ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి ఇవాళ ఇక్కడ అందుబాటులో లేవు. అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం కూర్చోవడానికి కూడా ఇవాళ వసతి లేదు. బయట నిలబడితే ఎండకి ఎండుతూ ఉన్నాం, వర్షం వస్తే తడుస్తూ ఉన్నాం. షెడ్ వేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరాం. వాళ్ళు వేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అది అమల్లోకి రాలేదు. ఇవాళ ముఖ్యమైనటువంటి ఈ వ్యవస్థని మరి నిర్లక్ష్యం చేయటం, ఎవరు పట్టించుకోకపోవటం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి మేము తక్షణమే ఈ వెల్నెస్ సెంటర్ ఉందో దీన్ని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ మందుల కొరత తీర్చాలని చెప్పేసి మేము దాదాపు 30-40 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ కనీసం మందులు కూడా దొరకకపోతే ఈ వెల్నెస్ సెంటర్ పెట్టినటువంటి ఉద్దేశం, లక్ష్యం కూడా నెరవేరడం లేదని చెప్పేసి మేము అసోసియేషన్ పక్షాన, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయ భిక్షతోనే తాను రాజకీయాల్లో రాణిస్తున్నారని ప్రభుత్వ సలహాదారుడు పోచారం స్పష్టం చేశారు. మంత్రిగా, స్పీకర్గా, శాసనసభ్యులుగా పదవులు అనుభవిస్తున్నారని నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నేటికి ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద కోటగిరి ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ అమర్ హాయ్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ముఖ్య అతిథులుగా హాజరైన బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డిని సన్మానించారు. జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సుడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతికి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరాధ్య దేవుడైన నందమూరి తారక రామారావు జయంతిని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన అనంతరం తెలుగు జాతిని, ఖ్యాతిని దేశవ్యాప్తంగా నలుమూలలకు పరిచయం చేయడంతోనే తెలుగు వారికి ఢిల్లీలో గుర్తింపు వచ్చిందని అన్నారు.
దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. ఆనాడు నుండి నేటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. యువకులకు రాజకీయ పరిజ్ఞానం అనేది వ్యాపారం కాదు, ప్రజాసేవకు అంకితమైన అంశమని చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. 200 కోట్ల నిధులతో మంజూరైన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను పొతంగల్ మండలం రామ్ గంగానగర్ లో త్వరలో శంకుస్థాపన చేసుకుని నిర్మించబోతున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ బాబు, సభ్యులు నార్ల శ్రీనివాస్, వేములపల్లి ఆనంద్ కుమార్, రాష్ట్ర నాయకులు బాజ్య నాయక్, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్ట మనోహర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు కూచి సిద్ధవ్, వెనిగల డాక్టర్ సునీల్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, మాజీ కోటగిరి మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం, బర్ల మధుకర్, ఆనంద్, తేళ్ల రవికుమార్, కనకమెడల శ్రీనివాసరావు, దౌలయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, విజయ్, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయం అంటే ఇది, రాజకీయ పరిజ్ఞానం అంటే ఇది. రాజకీయం అనేది వ్యాపారం కాదు, రాజకీయం అనేది ప్రజాసేవ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేక ఉపన్యాసాలు చెప్పేవారు. సోదరులారా, ఈ రాజకీయం అనేది వ్యాపారం కాదు, ఇది రాజకీయం అనేది ప్రజాసేవకి అంకితమైనటువంటి అంశం రాజకీయం అని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి మనం అందరం గౌరవించుకుంటామంటే ఎందుకు గౌరవించుకుంటున్నాం? వారిలో మానవత్వం నిండి ఉంది. మంచితనానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. వారిలో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకున్నాం, ఇక్కడ కూడా చేసుకున్నాం. ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఎప్పుడైనా కార్లో వెళ్తుంటే ఎక్కువ మటుకు వారి పాటలు వస్తాయి, నాకు రాస్తాయి ఎన్టీ రామారావు గారి పాటలు. నేను చదువుకున్న రోజుల్లో, నిజామాబాద్లో చదువుకున్న రోజుల్లో 4 ఏళ్ళు ఎన్టీ రామారావు సినిమా వచ్చిందంటే ఫస్ట్ సినిమా చూడాల్సింది నేను. ఆ బ్లాక్ టికెట్, ఏ టికెట్, మొత్తం టికెట్ సంపాదించుకొని కొట్లాడి గుద్దులాడి టికెట్ సంపాదించుకొని సినిమాను కనీసం 6 సార్లు చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమాను కనీసం 6 సార్లు. ఆ రకమైనటువంటి అభిమానం నాకు వారంటే ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన తొలి రోజుల్లో హ్యాబిట్స్ పిలిపించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కబురు చేసి మేమంతా సర్పంచులు, అప్పుడు నా ఎంబడి సర్పంచులు 30 మంది సర్పంచులు ఉన్నారు. బాన్స్వాడ సమితి, అప్పుడు మండలాలు కాలే. అక్టోబర్ మాసాల్లో కబురు వచ్చింది. హ్యాబిట్స్కి వెళ్ళాం. ఆ ఆఫీస్లో హాల్లో సోఫాలు ఉండే. నా ఎంబడి 30 మంది సర్పంచులు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన దగ్గుపాటు ఉన్నారు. ఎన్టీఆర్ గారు పైకి దిగి వచ్చారు కిందికి. నన్ను పరిచయం చేశారు అక్కడ చంద్రబాబు గారు. ఆయన చేతుల మీద కడువ కప్పాడు నాకు, తెలుగుదేశం కడువ. దాని తర్వాత మిగతా వారికి అందరికీ వేరుడు కప్పారు. ఆ విధంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వారితో కలిసి చేయాల్సి వచ్చింది. చేసినాం కూడా. సమైక్య రాష్ట్రంలో వారి స్ఫూర్తితోటే, వారు చూపించిన పాటలోనే అనేక కార్యక్రమాలు ప్రజలకు అందించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, నాయకులు మారినా సంక్షేమం అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే సంక్షేమం. దాన్ని ఎవరు కాదనలేదు. అలాంటి మహా వ్యక్తి, మహానీయుడు నందమూరి తారక రామారావు గారు. ఈ సంవత్సరం వర్షాకాలం పక్షం రోజుల ముందుగానే వచ్చేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల అల్పపీడన ఉపరితల ద్రోణి ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బీర్కూర్లో కురిసిన భారీ వర్షానికి కూరగాయలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీర్కూర్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. బీర్కూర్ ఉర్దూ స్కూల్ వద్ద ఉన్న మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు వర్ష ప్రభావంతో భారీ వరద నీరు ప్రవహించింది. ఒక్కసారిగా కూరగాయలు కొట్టుకుపోయాయి. దీంతో చిరు వ్యాపారులు తమ కష్టం నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీటిలో కొట్టుకుపోతున్న కూరగాయలను ఏరుకుని పోగు చేసుకున్నారు కొందరు స్థానికులు. జర్నలిస్టులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
ప్రస్తుత ఏఐ యుగంలో సాంకేతికతను వాడుకుంటూ ఖచ్చితత్వంతో కూడిన బాధ్యతాయుత రిపోర్టింగ్ చేయాలని ఆయన ఉద్బోధించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్స్ లో బుధవారం నూతన చట్టాలపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఏఐ యుగంలో వార్త ప్రచురితం చేసే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని, సంఘటన నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వార్త రాయాలన్నారు. విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడం జర్నలిస్టుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పోక్సో కేసులో మైనర్లకు సంబంధించి వార్తలు రాసేటప్పుడు వారి పేర్లు, తల్లిదండ్రుల వివరాలు, గుర్తింపుకు సంబంధించిన వివరాలు రాయడం నేరమేనని అన్నారు. ఇలా చేస్తే కొత్త చట్టాల ప్రకారం కేసులు పెట్టాల్సి వస్తుందని అన్నారు. డీసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులతో పాటు ఆ వార్తల వల్ల ఇతరులు ఎవరికి ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. చట్టాలన్నీ కామన్ సెన్స్ ఆధారంగా రూపొందించడం జరిగిందన్నారు. కొత్తగా వచ్చిన చట్టాల గురించి అవగాహన కలిగి ఉండడం అందరి బాధ్యత అని అన్నారు. నూతన చట్టాల అవగాహన దానికి మా అవసరం యాక్చువల్లీ నాకు వచ్చి చెప్పినప్పుడు 200-300 అని చెప్పారు. ఇక్కడ తగ్గింది పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు కొత్త చట్టం బిఎన్ఎస్ అంటారు, బిఎన్ఎస్ఎస్ అంటారు, బిఎస్సీ అంటారు. అంటే ఏంటి? హిందూ చట్టం పేరు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని కలోనియల్ రూల్, అంటే మన బ్రిటిష్ పరిపాలన టైంలో ఫామ్ అయిన మ్యాక్సిమం చట్టం ప్రత్యేక వాటి నుంచి మార్చి మన భారతీయ బయటకు వచ్చేటట్టు భారతీయ మన గొప్పగా చెప్పుకునేందుకు పేరు మార్చారు. బిఎస్సీ అన్నారు, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం బిఎన్ఎస్ఏ అంటున్నాం, న్యాయ సంహిత అన్నట్టు. ఇంతమంది మళ్ళీ ఇది చేశారు, సురక్షా సంహిత అన్నట్టు బిఎన్ఎస్, లేదంటే కొత్త త్యాగం నాటకం. అయితే మీకు అందరికీ చట్టాల గురించి అవగాహన చేసి కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అంటుంది. ఏమంటారు, 420 కేసు పెట్టామంటారు. ఇప్పుడు 420 ఐపీసీలో ఉంటుంది. ఇప్పుడు టీడీపీలో సెక్షన్ మారింది. మీరు ఇప్పుడు 420 సెక్షన్ ప్రకారం పెట్టాలంటే 420 బిఎన్ఎస్లో వేరే సెక్షన్ ఉంటుంది, టీడీపీ కాదు. అంటే ఏ సెక్షన్ దేనికి అనేది అవగాహన కాదు. రెండోది, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, లేని విషయాలు కూడా అన్నట్టు చూపిస్తుంది. ట్రంప్, మోదీ కొంచెం ఏ మాట్లాడమని చేస్తారు, తెలియకుంటారు. డీప్ఫేక్ టెక్నాలజీస్ అంటారు. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా, ఇటువంటి వార్త ప్రచారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్ లేదా లీగల్ ఆఫీసర్స్ మంది ఆ యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీకు మీద ఇంకా బాధ్యత. ఒక విషయం చెప్తున్నా, జర్నలిస్ట్కి 2 పదాలు ఉంటాయి. వాటిని కోర్టుకు వెళ్ళమని చెప్పి రిఫర్ చేయడం తప్ప మనం చేయాలి. ఎక్కడైతే ఇంటెన్షన్ ఉంటుందో, ఆల్రెడీ మోసం చేయాలని ఇంటెన్షన్ ఉంటుందో అలాంటి కేసెస్ మనం రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు చెప్పారు ఏంటంటే కొత్త సెక్షన్ 107 బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంది. వాళ్ళకి రికవరీ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తే, ఎకనామిక్ అఫెన్సెస్ చేస్తే దాని రిపర్కషన్స్ చాలా స్ట్రాంగ్గా చట్టంలో ఉన్నాయి. కాబట్టి అవి కఠినంగా మెంబర్లు తీసుకుంటారు. రెండోది, డిస్ప్లే బోర్డ్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో మేము ఏఎస్ఐ ఆఫీసర్స్ని డెసిగ్నేట్ చేసి పెట్టాము. నోటిఫికేషన్ ఇచ్చాము. దాని ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు అరెస్ట్ అనేది చాలా తగ్గింది. మీకు అందరికీ తెలుసు, 35 ఇయర్స్ వచ్చిన తర్వాత 7 years బిలో అరెస్ట్ చేయడానికి పవర్ లేదు. కాబట్టి నోటీసెస్ వేసుకున్నాను. 7 years కేసెస్ రేర్లీ అరెస్ట్ అనేది ఎప్పుడో నెలకి 2-3 పోలీస్ స్టేషన్ తప్ప మేజర్గా అరెస్ట్ అనేవి తగ్గిపోయినాయి. మీరు అక్కడ ఒకసారి మేము కూడా చెక్ చేసుకుంటాం. ఆల్రెడీ మేము డిజిగ్నేట్ చేసాం, బోర్డ్స్ కూడా పెట్టేసాం. అవన్నీ కూడా ఉంటాయని తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యే కార్యాలయాలను నిర్మించారు. 2 పర్యాయాలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఎన్నికైన నేత క్యాంప్ కార్యాలయంగా వాడుకున్నారు.
మూడోసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యాలయానికి బదులు తన స్వంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది కాస్త ఇప్పుడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా మారింది. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. తెలంగాణ ఏర్పడి అనంతరం జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికలలో రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డి విజయం సాధించారు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దీన్ని క్యాంప్ కార్యాలయంగా వాడుకున్నారు. కానీ భూపతి రెడ్డి ఈ కార్యాలయాన్ని వాడుకోకపోవడంతో ఏడాదిన్నరగా వృధాగా పడి ఉంది. ఈ సంవత్సరం జనవరి 14న సంక్రాంతి రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రానికి జాతీయ పసుపు బోర్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిపక్షాలు ఇదే ఆసరాగా చేసుకుని భవనం లేదు కానీ హోటల్లో ప్రారంభం జరపడంపై విమర్శలు చేశారు. నూతన భవన నిర్మాణం జరపాలంటే సమయం పడుతుంది. అందుకు జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న భవనాల పరిశీలన చేశారు. అప్పుడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖాళీగా ఉండటంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రితో పాటు సీఎంకు లేఖ రాశారు. పసుపు బోర్డు కార్యాలయం నిర్మాణం జరిపేంత వరకు అద్దెకివ్వాలని కోరారు. కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చివరికి పసుపు బోర్డు కార్యాలయానికి అద్దెకిచ్చేందుకు అంగీకరించింది. ఎన్నాళ్లు విమర్శించిన ప్రతిపక్ష నాయకులకు ఇక పసుపు బోర్డు కార్యాలయం అందుబాటులోకి రావడంతో ఏదో వంకతో విమర్శించే అవకాశం లేకుండా పోయింది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా ఈ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. పసుపు రైతుల కోసం పలు సూచనలు చేసే అధికారులు ఈ కార్యాలయం నుండి సేవలు అందించే అవకాశం కలిగింది. దీంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచి వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో చురుకుగా పనిచేసేలా నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వడం లేదని ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు సమావేశం జరుగుతున్న హాల్ వద్ద నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ లో బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, అగ్రిస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కౌసలా బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు మరియు పార్టీ బలోపేతం గురించి సమావేశం ఏర్పాటు చేశారు. అందులో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావడానికి సమాచారం లేదని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి వారి వద్దకు చేరుకుని రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పార్టీ కొరకు కష్టపడే ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్లేందుకు కృషి జరుగుతుందని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరగడం జరిగింది. అనంతరం సమావేశంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల సమస్యలు, పార్టీ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు సూచించారు. అప్పుడు ఈ నాయకత్వం పోతుంది, ఆ నాయకత్వం పోతుంది. తిరిగి గెలిచిలోనే సీనంగా కానీ మేము కానీ ఎప్పుడిస్తున్నాడా పిలవాల్సిన పరిస్థితి మీరందరూ గుర్తుంచుకొని ఇందులో కూడా మనమే గెలిస్తే మన పార్టీకి రాకపోవడానికి అవకాశం ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకొని రేపు ముందుకు వెళ్ళాల్సింది కానీ అందరికీ తెలియదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్కి పోచిరామ్ అన్నారు. రాజకీయాలపై అవగాహన తెచ్చిన నాయకుడు అని ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు అమర్ హాయ్ అంటూ నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్కి పోచిరామ్, తెల్ల రవణ యువసేన అధ్యక్షులు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నడుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హస్కుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కన్నం దౌలయ్య, కోటగిరి మండల ప్రచార కార్యదర్శి హెచ్ విజయ్, పేగురాలయ్య, పోషెట్టి, కన్నం సాయిలు, ఎన్టీఆర్ అభిమానులు, వేములపల్లి ఆనంద్ కుమార్, నార్ల శ్రీనివాసరావు, సుదీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి
మండల కేంద్రంలో మన ఏదైతే తారక రామారావు నందమూరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు 102వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మేము ఎంఆర్పిఎస్ పక్షాన వారి విగ్రహానికి పూలదండ వేసి మేమందరం ఇక్కడ మరి వారికి దండ వేసి వారి జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. కాబట్టి వారు ఈరోజు మా తెలుగు జాతికి ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి, తెలుగు భాషకే మంచి పదానికి అర్థం తెచ్చిన వ్యక్తి, ఒక కేంద్రంలో కూడా ఆయన గలం ఎత్తిన వ్యక్తి. ఆ రోజులలో తెలుగు అంటే ఇలా ఉంటుందని ఆ రోజులలో రామారావు కానివ్వండి, హరికృష్ణ కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, ఇలాంటి వారసత్వం ఎంతోమంది ఈరోజు ఉన్నది. కాబట్టి ఈరోజు మా ఆత్మగౌరవం తెచ్చినందుకు తెలుగు జాతికి కానీ తెలుగు భాషకు కానీ వాళ్ళంటి వ్యక్తి మహనీయుడు. మరి ఆ వ్యక్తికి ఈరోజు ఘనంగా మేము జయంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఆ రోజే అణగారిన వర్గాల కోసం వారు 2 రూపాయల కిలో బియ్యమే ఆ రోజే మాకు పసిగట్టి మా దళితులకు అణగారిన సబ్బండ కులాలు ఉన్నారని ఆ రోజే 2 రూపాయల కిలోల బియ్యం తీసుకొచ్చి ఘనత సాధించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మేము గుండెల్లో పెట్టుకొని హీన వర్గాలు, బీసీలు, అట్టడుగు వర్గాలన్నీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయంటే అది ఎన్టీఆర్ పెట్టిన శిక్షగానే చెప్పుకోవచ్చు. 1983లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయగానే ఆ రోజుల్లో విద్యావంతులని, బీసీలను, దళితులను, అన్ని వర్గాల ప్రజలను ప్రోత్సహించి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆ రోజు ఎమ్మెల్యేలా గెలిపించుకున్న మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అనుభవిస్తున్న ప్రతి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకాలే. ఉచిత బియ్యం మొదలుకొని ఇండ్లు, పింఛన్లు, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకు సాధికారికత, మహిళలకు ఆస్తి వాటా, అన్ని పథకాలు కూడా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలే. అలాగే పట్వారీ పటేల్ వ్యవస్థను కూడా రద్దు చేసి ఆ రోజు పేద వర్గాలకు న్యాయం చేసిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం, భావితరాలకు ఆయన గొప్పతనాన్ని తెలియజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కోటగిరిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు అభిమాన సంఘం అధ్యక్షులు టింకు గారికి, అలాగే శ్రీధరన్న గారికి, అలాగే మా నాని, వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాం. జై హో ఎన్టీఆర్. వీర్ సావర్కర్ దేశభక్తి యువతకు ఆదర్శమని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. చిన్నతనం నుండి స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రీ ఇండియా సొసైటీ, అభినవ్ భారత్ సొసైటీ సంస్థలను స్థాపించారన్నారు. వినాయక దామోదర వీర సావర్కర్ 142వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ హాల్లో ఆయన చిత్రపటానికి న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణం కూడా జననం లాంటిదని, వీర సావర్కర్ స్వతంత్ర ఉద్యమంలో తన హిందుత్వం వాదంతో దేశభక్తిని చాటారని పేర్కొన్నారు. స్వతంత్రం సాధించడానికి గెరిల్లా యుద్ధం లాంటిది అవసరమని, ఆ దిశగా యువతను ఆలోచింపజేస్తున్నారని, తల్వార్ పత్రిక, అభినవ భారత విప్లవ సమాజం అనే పత్రిక స్థాపించి తన రచనల ద్వారా స్వతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్, పిల్లి శ్రీకాంత్, శశిధర్ రెడ్డి, ఉదయ్ కృష్ణ, జయప్రకాష్, మధుసూదన్ గౌడ్, వెంకటేష్, అన్వేష్, అశోక్, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కోసం తన యొక్క యవ్వనాన్ని, తన యొక్క జీవితాన్ని అర్పించి అనేక విధాలుగా స్వతంత్ర పోరాటం చేసి తన యొక్క జీవితంలో అత్యధికమైనది బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా, వారి యొక్క అరాచకాల వ్యతిరేకంగా తన యొక్క శైలిలో అనేక కవితలు రాస్తూ రచనలు చేస్తూ అట్లాగే హిందూ ఆశ్రమం స్థాపించి దాని ద్వారా నవభారత నిర్మాణం సంస్థలు స్థాపించి దేశవ్యాప్తంగా ఏదైతే స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకుని జరిగింది, అదే రకంగా ఆయన యొక్క ఉద్యోగంలో భాగంగా ఏదైతే అక్రమ కేసులు మరణించడం జరిగిందో ఆయనకు జరిగినటువంటి అత్యధికమైన శిక్ష అయితే బ్రిటిష్ వాళ్ళకు విధించి అక్రమంగా అరెస్ట్ చేసి అండమాన్ నికోబార్ దీవుల్లో యావజ్జీవికాల శిక్ష ఏదో కాలపాటి శిక్ష విధించారు. ఆయన జీవితంలో మొత్తము అయితే ఈ దేశం కోసం, ఈ స్వతంత్రం కోసము తన జీవితాన్ని అర్పించడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితో ఇవాళ యువత దేశభక్తితో ముందుకు నడవాలి.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణపైన కసరత్తు కొనసాగుతోంది. ఎట్టకేలకు ఇప్పుడు అనుమతి లభించిందని సమాచారం. అందులో నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకునికి తిరిగే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ చేయడానికి కాంగ్రెస్ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అధినాయకత్వంతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా సామాజిక సమీకరణాలు సామర్థ్యం ఆధారంగా మంత్రివర్గంలో ఒకరిద్దరిని తప్పించడం, 5గురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం సిద్ధమైందని తెలుస్తుంది. ఈ నెల 30 లేదా 31 తేదీల్లో విస్తరణ ఉండే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ తో పీసీసీ చీఫ్ తో కలిసి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేసీ వేణుగోపాల్ తో భేటీ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో 5గురికి చోటు కల్పించడంపై నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. కాగా ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకొగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2కి అవకాశం కల్పించే అంశం పైన చర్చించినట్టు తెలిసింది. మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి దాదాపు మంత్రి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉండి ఇతర పార్టీల నుండి ఆఫర్లు వచ్చినా నమ్మిన పార్టీ కోసం కష్టకాలంలో సైతం పార్టీని విజయ తీరాలకు తీసుకుపోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా పేరుంది. గతంలో మంత్రి పదవి చేపట్టిన సమయంలో జిల్లాకు చేసిన అభివృద్ధిని అంచనా వేస్తున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి కోసం తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు. సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని కేబినెట్ లో బెట్ ఖరారైందని ఢిల్లీ వర్గాల సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చే బాధ్యత కార్యకర్తలదే అని నిజామాబాద్ పరిశీలకుడు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుపుతున్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంపై విస్తృతంగా ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. నగరంలోని బ్యాంక్ కాలనీలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ పరిశీలకుడు తిరుపతి, నూడా చైర్మన్ కేశవేణు, తాహిర్ బిన్ హందాన్, రత్నాకర్, భక్తవత్సలం, బొబ్బిలి రామకృష్ణ పలువురు పాల్గొన్నారు. డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం జరపాలన్నారు. అలాగే ప్రతి ఇంటికి ఏదో రకంగా ప్రభుత్వ పథకం అందుతుందని వివరించారు. వీటిని వివరిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న పనులను వివరించే కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండేలా చూడాలన్నారు. కష్టపడ్డ కార్యకర్త శ్రమ వృధా పోదని వారికి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ నిజామాబాద్ నగరం నుండి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారు పార్టీ కోసం చేసిన పని తీరు వల్లనే వారికి గుర్తింపు లభించిందని చెప్పారు. 14 సంవత్సరాలుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న తనకు ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. చంద్రశేఖర్ కాలనీ సెంటిమెంట్ అని చెప్పారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అక్కడి నుండి మొదలు పెడతానని, మీరు కూడా మీ సెంటిమెంట్ ప్రాంతం నుండి విస్తృత ప్రచారం జరపాలని పేర్కొన్నారు. డివిజన్ అధ్యక్షులకు మరియు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఒకటే ఉద్దేశం, ఒకటే లక్ష్యం, ఒకటే ఎజెండా. మనకు జెండా వేరు కాదు, ఎజెండా వేరు కాదు. ఏదైతే ఏఐసిసి, పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయకేతం ఎగిరివేయాలంటే మనము స్థానికంగా డివిజన్లలో ప్రతిష్టంగా ఉండాలి అనే ఉద్దేశంగా గౌరవ పిసిసి వాళ్ళు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఏ విధంగా అయితే మీకు పిసిసి అబ్జర్వర్గా వచ్చిన పెద్దన్న కూడా మన తల్లిదన్న కూడా
మా ఆదిలాబాద్ జిల్లా అనేక ప్రాంతాలలో నా మధ్యని అక్కడ పనిచేస్తున్న అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా పిసిసి మెంబర్ రాంభూపాల్ అన్న కూడా ఏదైతే నా జిల్లా మంచిర్యాలలో కూడా 3 నియోజకవర్గాల్లో సుదీర్ఘంగా వారు కూడా నా జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. మేము పనిచేసేది ఒకటే ఉద్దేశం, పార్టీ ఎజెండా మీదనే, పార్టీ నిర్ణయాల మీదనే పనిచేయడం జరుగుతుంది. నేను ఇక్కడ మీ నిజామాబాద్ జిల్లాలో వచ్చి రాజకీయ లబ్ధి గురించో రేపు నేను ఇక్కడ పోటీ చేయడంతో కాదు, ఏకైక లక్ష్యం ఏంటిదంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీ జెండా ఉంటేనే ఈరోజు మేము ఈ వేదికపై ఉంటాం. దానికి ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి అండ దండ బలం ధైర్యం. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలలో మనం చాలా నష్టపోయినాం, ఆర్థికంగా మానసికంగా కేసులైన రకరకాలుగా. కానీ ఆ 10 సంవత్సరాలు మీరందరూ కూడా పార్టీకి అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ఇప్పుడు ప్రజాపాలన ఏర్పరచుకున్నంతా కూడా నేను డైరెక్ట్గా స్వచ్ఛాలయ ఎలక్షన్స్ గురించి చెప్పాల్సుకున్నాను. గత 14 సంవత్సరాలుగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, పోటీ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా నాకు మీ 8 విధాల నుంచి మంచి సహకారాలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ పెద్ద ప్రోగ్రాము నేను నిజామాబాద్ నగరంలో చేయాలనుకున్నా కానీ చంద్రశేఖర్ కాలనీలోనే నేను మొట్టమొదటిగా పాదయాత్ర కానీ అక్కడే స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే నాకు సెంటిమెంట్ చంద్రశేఖర్ కాలనీలో నేను స్టార్ట్ చేస్తే ఈ విధంగా అన్ని విధానాలు సక్సెస్ అవుతాయని చెప్పేసి ఏ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంతమంది వచ్చినా కానీ కేంద్ర మంత్రులు వచ్చారు, సినీ యాక్టర్స్ వచ్చారు, రాష్ట్ర కాంగ్రెస్ నుంచి చాలా మంది బీజేపీ వచ్చినా కానీ చంద్రశేఖర్ కాలనీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాకనే దాని తర్వాత నెహ్రూ పార్క్ మానిపోతుంది. ఎందుకంటే ఆ సెంటిమెంట్ ఎప్పుడు కూడా మీ 8 విధానాల నుంచి కార్యకర్తలను కానీ జనాలని కానీ సమీకరించడంలో చాలా పెద్ద ఎత్తున పాత్ర ఉన్నది. మీ అందరికీ శిరస్వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను గౌరవించి ఏ ప్రోగ్రామ్ మీ అందరు తీసినా కానీ దాన్ని సక్సెస్ చేసిండ్రు. అలాగే దాంతో పాటు కూడా మీ అందరి అభిమానానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కసారి కూడా ఏమున్నదంటే కేసీఆర్ ఉంటే బాగుంటుందన్న మీ ఆలోచన మీరు పెద్ద నాయకులు చెప్పినందుకు నాకు ఇప్పటి వరకు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రోత్సహించిన పెద్ద నాయకులు అందరికీ మహేష్ కుమార్ రావు గారిని, అక్కడ రాయపూడి ఉందని గారిని, చెప్పిరెడ్డి గారిని, సురేశ్వర రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశం. జమిలి ఎన్నికలు జరిగితేనే దేశ పురోగతి సాధ్యం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సమావేశంలో బీజేపీ నేతల స్పష్టం. వెల్నెస్ సెంటర్లో నిండుకున్న మందులు, ఔషధాల కొరతతో తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తులు. రాజకీయాల్లో మార్పుకు ఎన్టీఆర్ ఆదర్శం. ఆయన జన్మదినోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు పోచారం స్పష్టం. జాతీయ పసుపు బోర్డు కార్యాలయంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. ఎంపీ అరవింద్ పనితీరుపై బీజేపీ నేతల హర్షం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.